ఆరోగ్య అత్యవసర పరిస్థితి వేళల్లో వైద్య ఖర్చులు తడిసి మోపడై ఇబ్బంది పడుతున్న ప్రజలకు ముఖ్యమంత్రి సహాయ నిధి అండగా నిలుస్తోంది. ప్రైవేటు ఆసుపత్రిలో వైద్యం చేయించుకుని ఏదైనా కారణాలతో ఎన్టీఆర్ వైద్య సేవ సహా ఇతర పథకాలు వర్తించని అభాగ్యులకు సీఎంఆర్ఎఫ్ కింద సాయం చేస్తూ భరోసా ఇస్తోంది. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గంలోని పేద మధ్యతరగతి కుటుంబాలకు ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి సీఎం సహాయ నిధి కింద అండగా నిలిచారు. సీఎంఆర్ఎఫ్ ద్వారా లబ్దిదారులకు వచ్చిన చెక్కులను ఆయన పంపిణీ చేశారు. 2 ఏళ్లలోనే 547 మంది బాధిత కుటుంబాలకు 5,28,00,000 రూపాయలకు పైగా సాయం అందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. మంచాన పడ్డ తమ వారి ప్రాణాలు దక్కడంతో పాటు అప్పుల ఊబి నుంచి గట్టెక్కడంతో లబ్దిదారులు హర్షం వ్యక్తం చేశారు. నా భార్యకి క్యాన్సర్ వ్యాధి వచ్చి 2 సంవత్సరాలు అయిందండి. వైద్యం చేయించామండి. దానికి 7,44,000 ఖర్చు అయిందండి. గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు, బుచ్చి చౌదరి గారు నా యందు దయతలిచి నాకు 3,75,000 చెక్కు రూపాయన నాకు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. నాకు చాలా ఆనందంగా ఉన్నదండి. నాకు ఆపదలో ఉన్నప్పుడు ఇటువంటి సహాయాన్ని నన్ను ఆదుకోవడం ద్వారా నాకు చాలా ఆనందంగా ఉన్నదండి. హార్ట్ ఆపరేషన్ అయిందండి. నాకు 2,23,000 ఇచ్చారండి. మా అమ్మగారికి అది చాలా సహాయం చేసినట్టు, అది చాలా ఆర్థికంగా ఆవిడ చాలా బాగుంటుంది. అది ఇటువంటి ఇంకా చంద్రబాబు గారు చెయ్యాలని చాలా కోరుకుంటున్నాను. మాకు చాలా సంతోషంగా ఉందండి ఇది ఇచ్చినందుకు. మధ్యతరగతి వాళ్ళకి అందరికీ చాలా బాగా ఉపయోగపడుతుందండి ఇది. మా ఆయన గారికి ఒంట్లో బాగోలేకపోతే హాస్పిటల్లో చూపించింది, ప్రైవేట్ హాస్పిటల్లో చాలా అమౌంట్ అయిందండి. బ్రెయిన్ సర్జరీ జరిగిందండి. అప్పుడు ఈ సార్ ఎల్ఓసి లెటర్ పెట్టుకోండి అమ్మ అని పెట్టించారండి. 1,50,000 వచ్చినాయి. ఆ రోజు అలా ఇవ్వడం వల్ల ఈ రోజు పిల్లలతో మాకు 3 అమ్మాయిలండి. థ్యాంక్స్ అండి, కృతజ్ఞతలు చెప్పండి. చంద్రబాబు గారి యొక్క ఆదేశాల ప్రకారం పేదవారి ఆరోగ్య సంరక్షణ కోసం ముఖ్యమంత్రి గారి సహాయం నుంచి భారీగా సహాయం చేస్తా ఉన్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 18,100 కోట్ల రూపాయలు వివిధ పేద వర్గాల వారికి సహాయం చేయడం జరిగింది. మన నియోజకవర్గంలో కూడా 528 మందికి 5,02,16,000 రూపాయలు ఇప్పుడు సహాయం చేశాం. ప్రతి నెల 10 లక్షల రూపాయలకు తక్కువ లేకుండా సాయం చేస్తున్నాం. మళ్ళీ 38 మందికి అక్షరాల 27,27,234 రూపాయలు సాయం చేయడం జరుగుతూ ఉంది.